ఏమంటారంటే అందరూ కూడా అయ్యగారు మేము ఇంటి దగ్గర స్నానం చేసి వచ్చాం, మేము ఇందాక పుణ్యావచనం చేసామన్నమాట. ఆ పుణ్యావచనం నీళ్ళు మీ అందరి మీద కూడా వెళ్ళారు అయ్యగారు. తర్వాత అయ్యగారు మేమందరం కూడా స్నానం చేసి వచ్చాము, మరి ఇదేంటి అయ్యగారు అని చెప్పి అంటారు. మనం ఒక ప్రతిష్ఠ చేయాలి అంటే 3 రోజులు మనం ఎంత ప్రతిష్ఠ చేయాలన్నా కూడా ఈ యొక్క ఆవు నుంచి వచ్చినటువంటి 5 పదార్థాలు, గోమూత్రము, గోమయము, గోదది, గోక్షీరము, అలానే పెరుగు, ఈ వీటన్నిటిని కూడా మిశ్రమాన్ని మనం గో ఆజ్యం ఇవన్నీ కూడా మనం లోపలికి తీసుకోవాలన్నమాట. అయ్యగారు ఇంత ప్రతిష్ఠ చేయిస్తుంటే మీరేంటి మాకు మూత్రం ఇస్తున్నారని చెప్పి అంటారు. మనం ఈ యొక్క 12 కట్టెలు తీసుకొచ్చి అగ్గిపుల్ల గీస్తే ఎంతైతే పాపం దహించిపోతుందో ఈ యొక్క గోమూత్రం తాగితే అంత ఫలితం వస్తుంది. గోమూత్రం కానీ పంచగవ్య ప్రార్థన చేస్తే, పంచగవ్య ప్రార్థన చేసి ఆ పంచగవ్యాలు ఈ గోవు నుంచి వచ్చినటువంటి ఈ గోవులో 33,000 కోట్ల దేవతలు ఉంటారు. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, 33,000 కోట్ల దేవతలు గోవులో నిక్షిప్తమై ఉంటారు. కాబట్టి ఆ గోమూత్రాన్ని మనం సేవించినట్లయితే మనకి ఎటువంటి రుగ్మతలు కానీ ఎటువంటి శారీరక బాధలు కానీ ఉండవన్నమాట. కాబట్టి ఈ ప్రతిష్టలో భాగంగా ఈ యొక్క గోమూత్రం అందరూ తప్పకుండా తీసుకోవాలన్నమాట. అట్లానే ఇందాక మనం ఈ దేవతలందరూ కూడా ఆవాహన చేసామన్నమాట. మన ఊరికి ఒక ఎమ్మెల్యే గాని అట్లానే సీఎం గారు వచ్చారంటే మనం ఎంత హడావిడి చేస్తాం. సాక్షాత్తు ఆ దేవదేవుడు, ఆ పైనుంచి ఆ వినాయకుడు, అట్లానే 11 అడుగుల ఆంజనేయ స్వామి దిగొస్తున్నారంటే మనం ఎంత కన్నుల పండుగగా మనం చేసుకోవాలి. 3 రోజుల పాటు చాలా భక్తి శ్రద్ధలతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలన్నమాట. అంగరంగ వైభవంగా ఈ ప్రతిష్టా కార్యక్రమాన్ని అయ్యగారులు ఎట్లయితే చెప్తారో అట్లా తూచే తప్పకుండా పాటిస్తూ కూడా నిర్వహించుకోవాలన్నమాట. కాబట్టి ఈ యొక్క తీర్థం సేవించినట్లయితే చెప్పే కదా ఇందాక, ఎటువంటి రుగ్మతలు కానీ ఎటువంటి ఇవి కూడా ఉండవన్నమాట. అంటే ఇందాక పుణ్యావాసం చేసినప్పుడు బాహ్య శుద్ధి, అంటే ఇదంతా స్థలం మొత్తం శుద్ధమైంది. ఇందాక పుణ్యావాసం చేసి నీళ్ళు చల్లాం కదా, మనం తెచ్చుకున్న పండ్లు, కొబ్బరికాయలు, పూలు, పండ్లు ఎక్కడి నుంచో తెచ్చుకుంటాం మన షాపు నుంచి, అవన్నీ కూడా శుద్ధమైంది. ఇప్పుడు ఈ పంచగవ్యాలు, గోమూత్రం, గోమయం అంటే ఆవు పేడ, ఆవు పంచతం, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, అట్లానే గర్భంతో పోసిన నీళ్లు, ఇవి పంచగవ్యాలు అంటారు. ఇవి తీసుకుంటే ఇవి మనం తీర్థంగా సేవిస్తే మన లోపల ఉన్నటువంటి మాంసానికి అంటిన పాపం కూడా తొలగిపోతుంది. అంతరాత్మ శుద్ధి, ఇందా బాహ్య శుద్ధి జరిగింది, ఇప్పుడు అంతరాత్మ శుద్ధి, మన పేగులకి మాంసానికి అంటుకున్న పాపం కూడా నశించిపోతుంది. ఒక అగ్నిలో ఒక కట్టె పుల్ల కానీ సమితి కానీ వేస్తే ఎట్లా దహిస్తుందో అట్లా మనం చేసినటువంటి పాపాలు కూడా తొలగిపోతాయి. ఆ శ్లోకం చెప్తూ అది తీసుకోవాలి. ఆ పంచగవ్యాలు మధ్య మేళ్ల పాత్రం నిక్షిప్య ఓం భూర్భువస్వః